హలో ఫ్రెండ్స్, కరకరలాడే వేడి వేడి క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా మనం 2 మొక్కజొన్న పొత్తులను ఇలాగ గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి. 2 పెద్ద సైజు స్వీట్ కార్న్ నాకు ఈ కప్పు నిండా వచ్చాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోరు, రుచికి తగినంత ఉప్పు తీసుకోవాలి. తర్వాత పెరి పెరి మసాలా పౌడర్ తీసుకున్నాను. ఇది ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే దీని బదులు కారం తీసుకోండి. కొంచెం అమూల్ బటర్ తీసుకుంటున్నాను. ఉంటేనే వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ తీసుకోవాలి. చాట్ మసాలా తీసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి కూడా తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ కూడా తీసుకోవాలి. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనకి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తెరిస్తే ఇలా కొంచెం పొంగు వస్తుంది. అప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మరొక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మొక్కజొన్న 80% ఉడికితే సరిపోతుందండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. 80% ఉడికిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసి ఒక ప్లేట్లోకి కానీ కాటన్ క్లాత్లోకి కానీ వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు రూమ్ టెంపరేచర్లో చల్లారనివ్వండి. అప్పుడే మనకి ఆయిల్ అనేది అసలు ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా తక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది, క్రిస్పీగా వస్తుంది. మర్చిపోవద్దు, పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత స్వీట్ కార్న్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఈ స్వీట్ కార్న్ మొత్తం వేసేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు టిప్స్ అన్నీ అర్థమవుతాయి. పర్ఫెక్ట్గా వస్తుంది క్రిస్పీ కార్న్. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు నేను వేస్తాను కాబట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పెరి పెరి మసాలా ఉంటుంది కదా, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ కారమైన వేసుకోవచ్చు. కానీ ఈ పెరి పెరి మసాలా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్పూన్తో కానీ చేత్తో కానీ నేను వీడియోలో చూపిస్తున్నట్లు కలిపేసుకోండి. మీరు చూసారంటే పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. ఇలా ఉన్నప్పుడు కొంచెం బటర్ వేసుకోండి, లేదా ఆయిల్ అన్నా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్. ఈ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒక 20-30% హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న స్వీట్ కార్న్ అందులో ఒక 2 పోర్షన్స్ కింద సెపరేట్ చేసి కొంచెం కొంచెం వేసుకోండి. నేను వేసేటప్పుడు మీకు చూస్తే తెలుస్తుంది కదా, ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వలేదు, ఒక 30-40% మాత్రమే హీట్ అయింది. అలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలపకుండా వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మెల్లగా గరిటె తీసుకొని పైకి కిందికి అలా కలుపుకొని స్వీట్ కార్న్ని వదిలేయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత బాగా పొంగు పైకి వస్తుంది చూడండి. మీడియం ఫ్లేమ్లోకి మాత్రమే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లోకి పెట్టి బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు వాటిని తీసేయండి, ఒక ప్లేట్లోకి సపరేట్గా చేసుకోండి. ఆయిల్ మొత్తం పట్టకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. ఫ్లేమ్ హైలో పెట్టొద్దు, లోలో పెట్టొద్దు. నేను చెప్పినట్టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. చూడండి, మీకు తెలుస్తుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు ఈ స్వీట్ కార్న్ ఫ్రై చేసేటప్పుడు దూరంగా ఉండండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది పేలుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు రెండో పోర్షన్ కూడా సేమ్ నేను చెప్పినట్లే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి. ఇది కూడా 2 నిమిషాలు కలుపుకుండా వదిలేసి 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు అటు ఇటు కలుపుకోండి. ఒక 5 నిమిషాలు బాగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి సెపరేట్గా తీసేసుకోండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది అండ్ అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. మీకు వీడియోలో తెలుస్తుంది ఎలా వచ్చిందో, నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్పిన ప్రతి టిప్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు లాస్ట్గా పెరి పెరి మసాలా ఉంటే వేసుకోండి, లేదా చాట్ మసాలా అయినా పర్వాలేదు, లేకపోతే కారమైనా సరే ఒక 1/2 టీ స్పూన్ కానీ 1/2 టీ స్పూన్ కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాక కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోండి పైనుంచి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను, మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కూడా చాలా టేస్ట్ ఇస్తాయి, మీకు నచ్చితే వేసుకోండి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. వేసుకున్న తర్వాత చక్కగా మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, వేడివేడి క్రిస్పీ
క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. ఎంత బాగుందో! ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి బౌల్‌లోకి తీసేసుకొని ఎంతో రుచికరమైన వేడివేడి క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూస్తేనే ఎంతో టెంప్టింగ్‌గా ఉంది. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. మీరైతే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా చేసుకోండి. నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకొని చేస్తే రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. లేకపోయినా సరే నేను ఆల్టర్‌నేట్‌గా కూడా మీకు ఎలా చేసుకోవాలో చెప్పాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ నాకు మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం. అలాగే లైక్ చేయండి. వీలైతే హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.